బస్సులో మాకున్న డిస్టర్బెన్స్ మాత్రం ఈ ఒక్కటే కర్టెన్స్ అనమాట. పాపం మా ఆయన నైట్ అంతా నిద్రపోకుండా ఈ కర్టెన్స్తోనే ఆడుకుంటూ కూర్చున్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోసుదా కపుల్స్. మేమైతే హైదరాబాద్ నుంచి చెన్నైకి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు కూడా ట్రైన్లో వెళ్తాము, కానీ ఈసారి మా ఆయన మాత్రం బస్ టికెట్స్ బుక్ చేశాడనమాట, స్లీపర్ బస్వి. మేము చేసిన మిస్టేక్స్ ఏంటంటే టైమింగ్స్ సరిగ్గా చూసుకోలేదు. నైట్ 8:30కి బస్ అని చెప్పాడు మా ఆయన, కానీ పికపింగ్ టైం మాత్రం వేరుంది, 5 o'clockే ఉంది. అది తెలియక మేము మామూలుగా కూర్చొని ఉన్నాము, ఇంకా ఏం ప్రిపేర్ కూడా చేసుకోలేదు. కానీ 4 o'clock బస్ వాళ్ళు ఫోన్ చేసి 5కి అంతా అమీర్పేటలో ఉండాలని చెప్పారు. అప్పటికప్పుడు 1 అవర్లో రెడీ అయిపోయి అసలు జుట్టు కూడా దూకోలేదు చెప్పాలంటే. లగేజ్ అయితే తీసుకొని వచ్చేసాము. తినలేదు, నేనైతే గబగబా 2 ముద్దలు అయితే తినేసి వచ్చేసాను. మళ్ళీ తినకపోతే నేను ఆ బస్సు కూడా ఎక్కలేనని తెలుసు నాకు. ఇంక మా ఆయన అయితే అసలు తినలేదు. ఇంక ఇలాగే బయలుదేరిపోయి వచ్చేసాము. వచ్చే దారిలోనే మెడికల్ షాప్ దగ్గర అయితే ఆగామన్నమాట. మేము చెన్నైకి వెళ్ళే ముందు మెడిసిన్స్ ఏమైనా కావాలనుకుంటే హైదరాబాద్ నుంచే తీసుకొని వెళ్ళిపోతాము. అలాగే ఇప్పుడు కూడా తీసుకోవడానికి మెడికల్ షాప్ దగ్గర ఆగాము. టైం లేదు, కానీ తప్పదు, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, ఎమర్జెన్సీ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని తొందరగా వెళ్ళిపోతున్నాము. అసలు ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం మేము ఇలా జరగడము, అది కూడా బస్సు గురించి. ట్రైన్కి అయితే అసలు మేము చాలా కూల్గా వెళ్ళిపోతాం, చాలా టైం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళ పొరపాటు ఏం లేదు, మాదే ఉంది. ఎందుకంటే మేము చూసుకోలేదు కదా టైమింగ్స్, కాబట్టి ఇప్పుడు మా తప్పే. అందులో ట్రాఫిక్ జామ్ ఒకటి, 1/2 అవర్ టైం ఉంది. 5కి అంతా వచ్చి ఉండమన్నారు అమీర్పేటలో, 1/2 అవర్ టైం ఉంది. అలాగే ట్రాఫిక్లో కింద మీద పడుతూ అమీర్పేటకి అయితే వచ్చేస్తామన్నమాట. మెట్రో పిల్లర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయమన్నారు. ఇంకా మేమైతే కొద్దిగా ఒక 15 minutes లేట్గానే వచ్చాము. వచ్చి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాం అనమాట, బస్కి ఫోన్ చేశాడు మా ఆయన. ఫోన్ చేస్తే అప్పుడు చెప్తున్నారు 1/2 అవర్ లేట్ వస్తుంది బస్సు, అక్కడే వెయిట్ చేయండి అని చెప్తున్నారు. అప్పుడు చాలా కోపం వచ్చింది. ఇంత ఉరుకులాడుకుంటూ వచ్చాము, పరిగెత్తుకుంటూ వచ్చాము, అసలు రెడీ అవ్వలేదు, తినలేదు, ఇలా వచ్చేసాం కదా అనిపించింది. ఇంకా అక్కడే పక్కన పానీపూరి బండి ఉంటే ఇద్దరం పానీపూరి అయితే తినేసాం అనమాట. ఇంకా తినేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, బస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కుదామని. చూడండి అసలు మా ఫేస్లో ఎట్లున్నాయి చూడండి, నేను ఎలా ఉన్నా, మా ఆయన ఎలా ఉన్నాడు, అస్సలు రెడీ అవ్వలేదు. ఇలా ఎప్పుడు కూడా ఏ ఊరికి వెళ్ళలేదు నేనైతే, ఫస్ట్ టైం ఇలా వెళ్తున్నాము. పరిస్థితులు బాగాలేనప్పుడు తప్పదు, ఇలా వెళ్ళాల్సిందే. ఇంకా బస్ అయితే ఎక్కేసాము, పికపింగ్ బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కాము. మమ్మల్నే కాదు చాలామందిని పికప్ చేసుకొని ఎల్బీ నగర్కి వెళ్ళాలి, అక్కడనే మెయిన్ బస్సు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అక్కడికైతే బస్ బయలుదేరింది. చూడండి ఇప్పుడు నా లుక్ అయితే చేంజ్ అయిపోయి ఉంటుంది, పూర్తిగా చేంజ్ అయ్యాను. ఏంటంటే ఇంటి దగ్గర ఇలాగ రెడీ అవ్వలేదని చెప్పేసి బస్లోనే రెడీ అయిపోయాను. ఫస్ట్ టైం ఇలా రెడీ అవ్వడం నేను బస్లో. ఇలా కూడా రెడీ అవ్వచ్చని అర్థమైపోయింది. ఇంటి దగ్గర టైం కుదరకపోయినా పర్లేదు అని అనిపించింది. ఇప్పుడైతే బస్ మొత్తం చుట్టూ తిరిగి వెళ్తుంది. ఇది ట్యాంక్ బండ్ దగ్గర అన్నమాట, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇలా మొత్తం తిరిగి అయితే వెళ్ళిపోతుంది బస్ అయితే. ఇప్పుడు ఈ బస్సు దాదాపుగా 1.5 అవర్ జర్నీ అయితే చేసి ఎల్బీ నగర్కి వెళ్ళాలి. ఎందుకంటే చాలా ప్లేసెస్లో పికప్ చేసుకోవాలి, ఇంకా చాలామంది ఎక్కే వాళ్ళు ఉన్నారు. ఈ బస్ మొత్తం నిండిపోవాలన్నమాట. సో ఇలా అందరినీ పికప్ చేసుకుంటే వెళ్తుంది. దానికి తోడు ట్రాఫిక్ జామ్ ఒకటి, ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చిన్నగా అందరిని ఎక్కించుకుంటూ వెళ్ళేసరికి టైం 7 అయ్యింది. ఇంకా 7 o'clock మేము ఎల్బీ నగర్లో అయితే దిగాము. ఇదే అండి మేము వెళ్ళాల్సిన బస్సు, వెనకాల ఉంది కదా ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనమాట. సో ఇంకా వచ్చేసాము బస్ దగ్గరికి అయితే. ఇక్కడ అందరూ అయితే వెళ్ళి లైన్లో నిలబడుతున్నారు. ఏంటంటే లగేజెస్ పెట్టాలి కాబట్టి, లగేజెస్ వచ్చేసి కిందనే పెట్టి బస్ కింద అంటే లోపల పెట్టేస్తారు, పైనకి వెళ్ళిపోతామన్నమాట. సో మేము అడిగాము లగేజెస్ సేఫ్గానే ఉంటాయా లేదా అని చెప్పేసి. చాలా సేఫ్ అని అయితే చెప్పారు. ఏంటంటే ఇంపార్టెంట్ ఏమైనా పగిలే వస్తువులు అలాంటివి ఉంటాయి కదా అని చెప్పేసి చెప్పాము. లేదండి చాలా సేఫ్గా అయితే ఉంటాయి, ఏవైతే పగలవు అని చెప్పి అని అన్నారు. ఏవైతే పగిలేటివి ఉన్నాయో అవి పైన పెడతామో మీరు చెప్తే అని చెప్పారనమాట. సో దానికి ట్యాగ్ వేసి బ్యాగ్ పెడుతున్నారు గుర్తుపట్టడానికి. ఇంకా నెక్స్ట్ ఇంకా మేము వచ్చేసాము. సో ఇదే అనమాట మేము వెళ్ళాల్సిన బస్సు. టైం ఉంది, ఇంకా 10 minutes అయితే ఉంది. ఇక అందరి కిందనే ఉన్నారు. ఇప్పుడు మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం బస్ లోపలికైతే. ఏంటంటే ఇందులో వాష్రూమ్స్ ఉన్న బస్సే బుక్ చేశాడనమాట. 12 hours జర్నీ అంటే చాలా కష్టం కదా వాష్రూమ్కి వెళ్ళకుండా ఉండడము. ఇంకా నేను ముందైతే వెళ్ళి ఫస్ట్ ఎక్కడైనా వాష్రూమ్ చూసుకుంటాను ఫస్ట్ వెళ్ళి. ఇప్పుడు నేను అందుకే లోపలికి వెళ్ళిపోతున్నా. కాకపోతే వాష్రూమ్స్ ముందే ఉంటాయంట ఫ్రంట్లో, నేను చూడలేదు, బ్యాక్ సైడ్ ఉంటాయేమో అని చెప్పేసి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. అప్పుడు చెప్పాడు మా ఆయన వెనకాల ఉండవు ముందే ఉంటాయి అని చెప్పాడనమాట. ఏదైతే నేను వాష్రూమ్స్ అయితే
బాగున్నాయి కదా అమ్మయ్య అని అనుకున్నాను. బస్ మాత్రం చూడండి ఇలా గ్రీన్ కలర్ కర్టెన్స్ ఇంకా లైట్స్ చాలా అయితే బాగుంది బస్ అయితే. ఇంకా సీట్స్ కూడా చాలా బాగున్నాయి, పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. మా బెర్తులు వచ్చేసి అప్పర్ బెర్త్ అనమాట. అదేంటో కానీ ట్రైన్లో వెళ్ళినప్పుడైనా కూడా అప్పర్ బెర్తే, బస్సులో కూడా అప్పర్ బెర్తులు వచ్చాయన్నమాట. లోయర్ అస్సలు రాదు మాకు ఎప్పుడు. ట్రైన్లో అయితే వేరే వాళ్ళని అడిగి లోయర్ బెర్త్ తీసుకుంటాము. ఇంక ఇక్కడ ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇంక అప్పర్ బెర్త్లోనే తప్పదు కదని చెప్పేసి ఎక్కిస్తాం బస్సులో అయితే. నాకైతే బస్ చాలా బాగా నచ్చింది. గ్రీన్ కలర్ కర్టెన్స్ అండ్ లైటింగ్స్, ఇంకోటి బెడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ ఏసీ అనమాట. మనకు వద్దనుకున్నప్పుడు ఏసీ తక్కువ చేసేసుకుంటే అయిపోతుంది. కానీ మమ్మల్ని ఈ కర్టెన్స్ మాత్రం బాగా డిస్టర్బ్ చేసేసాయి. మా ఆయనని మాత్రం ఫుల్ డిస్టర్బ్ చేసాయి అనమాట. ఇక కొద్దిగా ముందుకు వెళ్ళేసరికనే సిటీ చివర్లో వచ్చేసి రెస్టారెంట్ దగ్గర ఆపారు డిన్నర్ చేయడానికని దిగారు అందరూ. కాకపోతే నా చెప్పులు మాత్రం బస్సులో కిందనే ఉండిపోయావు, ఎంత తీసినా రావట్లేదని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చి మా ఆయనని పిలుచుకొని పోయినాను అనమాట. మా ఆయన వచ్చి నాకు చెప్పులు తీసి ఇచ్చాడు. ఇంకా అప్పుడు ఇద్దరం దిగేసి రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా లేట్గా దిగాం బస్సు. ఇంకా హాఫ్ అన్ అవర్లో తినేసి రావాలని అయితే చెప్పారనమాట. మేము వెళ్ళి మెనూ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చే వరకే 10 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చే వరకు ఎంత టైం అవుతుందో తెలియదు. మరి హాఫ్ అన్ అవర్లో ఎలా తిని వెళ్ళాలో కూడా అర్థం కాలే. ఇంకా మెనూ చూసి అయితే మేము బటర్ నాన్స్ ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాము. అవి చేసి తీసుకురావడానికే టైం పడుతుంది, ఎలాగా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. మనమే కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, అందరితో పాటు మనం లేనే అనుకున్నాం అనమాట. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చి కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము ఫుడ్ కోసం అని చెప్పేసి. ఖాళీగా ఎందుకు కూర్చుంటారని చెప్పేసి ఆనియన్స్ అయితే తెచ్చి ముందర పెట్టారు. అంతవరకు ఇవి తింటూ ఉండననేమో. ఇంకా మా ఆయన వచ్చేసి దానిపైన ప్రయోగం చేయడం స్టార్ట్ చేశాడు. ఆనియన్స్ పైన సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకొని తింటున్నాడు అనమాట. ఫుడ్ వచ్చే వరకు లేట్ అవుతుంది కదా, వీటితో గడిపేద్దామని చెప్పేసి తింటున్నాడు. టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు కానీ నేనైతే ట్రై చేయలేదు అబ్బా, ఎందుకంటే ముందే బస్సులో వెళ్తున్నాము, ఏమేమి ఇబ్బందులు వస్తాయో అని చెప్పేసి ఒక భయం అనమాట నాకు. ఇంకా అంతలోనే ఫుడ్ అయితే వచ్చేసింది. బటర్ నాన్స్ అండ్ చికెన్ గ్రేవీ అయితే చెప్పాము. వచ్చింది, చాలా వేడిగా ఉంది. ఇది తినే వరకే హాఫ్ అన్ అవర్ అవుతుంది. బిర్యానీ ఎప్పుడు తినాలనో అని అనిపించింది నాకైతే. ఇంకా అలాగే ఊదుకుంటూ అయితే తింటున్నాము. కానీ నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. చుట్టూ చూసుకుంటూ తింటున్నాను, అందరూ ఉన్నారా, మేము ఒకటే ఉన్నామా అని చెప్పేసి. ఇంకా అందరు ఉన్నారులే, వాళ్ళు తినేసరికి మాది కూడా అయిపోతుంది తినేది అని చెప్పేసి స్లోగా తింటూనే ఉన్నాము. ఇంకా అంతలోనే బిర్యానీ కూడా వచ్చేసింది అనమాట. సో బిర్యానీ తింటూ ఇలా చుట్టూ చూసేసరికి అసలు ఎవరు లేరు, వెళ్ళిపోయారు అందరూ, మేమే ఉన్నాము. మళ్ళీ బస్ వాళ్ళు వచ్చేసి తొందరగా తినండి రండి మీరే ఉన్నారని చెప్తే గబగబా తినేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. వచ్చి చూసేసరికి ఇంకా 2-3 మెంబర్స్ రావాల్సి ఉంది. ఇంకా వాళ్ళు కూడా వచ్చే వరకు మేమైతే కిందనే నిలబడి ఉన్నాము, కిందనే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఎక్కిన తర్వాతకి మేము కూడా వెళ్ళి బస్ ఎక్కేసామన్నమాట. ఇంకా ఫుల్ బిర్యానీ, బటర్ నాన్స్, చికెను తిన్నాం కాబట్టి నైట్ అంతా ఫుల్ నిద్రపోవాలని అయితే నేనైతే డిసైడ్ అయ్యాను. ఇంకా అదే కాకుండా మా ఆయన బ్రేక్లో తిందామని చెప్పేసి పాప్కార్న్స్ కూడా తీసి పెట్టుకున్నాడు. బిర్యానీ సరిపోలేదంట. ఇలాంటి దానం ఆయనకి ఖచ్చితంగా ఉండాల్సిందే ఏదో ఒకటి. ఇంకా ఇదైతే తీసి పెట్టుకున్నాడు. నీ ఇష్టం ఏమన్నా తినుకో, నేనైతే నిద్రపోతాను ప్రశాంతంగానైతే చెప్పాను. ఏంటంటే ట్రైన్లో నార్మల్గా నాకు ఎప్పుడు నిద్ర రాదు అసలు. ఎప్పుడు ట్రైన్కి వెళ్ళినా కూడా నేను మెలుకుతూనే ఉంటాను, ఓవర్ నైట్ మెలుకుతూనే ఉంటాను. చూడాలి బస్సులో ఎలా నిద్ర వస్తుందని అనుకున్నాను. ఇంకా కాకపోతే ఇక్కడ ఏసీ కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి బస్సులో బాగానే నిద్ర పట్టింది. ఇంకా నైట్ అయితే మంచిగా నిద్రపోయాను నేనైతే. ఇంకా మా ఆయన అలాగే వదిలేస్తాను ఎప్పుడైనా పడుకో అని చెప్పేసి, తానైతే ఇంకా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. చూడండి బస్ అయితే ఇప్పుడు ఇంకా కదులుతుంది. ఇదే కాకుండా మా ఆయనకు ఒక డిస్టర్బెన్స్ ఉందన్నమాట. చెప్పాను కదా ఈ ఏసీది అయితే ఫుల్ డిస్టర్బెన్స్. ఈ కర్టెన్స్ మాటికి ఆ ఏసీ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మాకు సౌండ్స్ ఫుల్ వస్తున్నాయి. నైట్ చాలా వరకు ఇలాగే వచ్చింది. ఇంకా మా ఆయన దాన్ని లాగడము, అది మళ్ళీ రివర్స్ వెళ్ళడము, మా ఆయనకు మాత్రం ఇదే పని సరిపోయిందనమాట. కొద్దిసేపు ఉన్నాను నేను, తర్వాత నేను పడుకున్నాను. నీ ఇష్టం ఇంకా నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేసి నేను పడుకున్నాను. ఇంకా అక్కడ బస్సులో ఇంకా ఎక్స్ట్రా ఒక వ్యక్తి ఉంటారు, అతనికి చెప్తే అతను వచ్చి సెట్ చేసి వెళ్ళాడనమాట. సో ఫుల్ అయితే నిద్రపోయాను బస్సులో అయితే. ఎప్పుడు మార్నింగ్ అయిందో కూడా నాకు తెలీదు. కాకపోతే ఒక సమస్య అయితే వచ్చింది. ఏంటంటే వాష్రూమ్కి సిటీ ఎంట్రెన్స్ అయ్యిందంటే వాష్రూమ్కి అసలు వెళ్ళకూడదంట, బస్సులో అసలు ఎంట్రీ ఉండదంట. ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. నాకే లేవగానే వాష్రూమ్కి వెళ్ళే అలవాటు ఉంది. చాలా కష్టం అయిపోయి బస్సు అయితే మేము మధ్యలోనే దింపించుకున్నాము. ఏంటంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్లో కాకుండా ముందే దిగిపోయాం బస్సు.
మా గాడ్ ఏందంటే దేవుడు చెప్పాడేమో ముందు అనిపించింది. కరెక్ట్ వాష్‌రూమ్స్ ముందరనే ఆపాడు బస్ అయితే. హమ్మయ్య అనిపించింది. ఇదొక్క ప్రాబ్లమే ఉంది నాకైతే, ఇంక ఏం లేదు. అక్కడి నుంచి ఇంక మేము మళ్ళీ ఇంటికి ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇంటర్‌సిటీ స్లీపర్ బస్‌లో నాకైనా ఎక్స్‌పీరియన్స్ ఇదొక్కటే. మొత్తం బాగుంది. కాకపోతే ఈ వాష్‌రూమ్స్ అయితే చాలా ఇబ్బంది అనిపించాయన్నమాట. సో మీరు కూడా ఇలా జర్నీ చేసి ఉంటే గనక మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.